ఇక్కడ మనకి 3 పాయింట్స్ ఇచ్చారు. ఈ 3 పాయింట్స్ ఐసోసెలస్ ట్రయాంగిల్ కి వర్టిసెస్ అవుతాయా కాదా కనుక్కోమన్నారు. అంటే ఈ 3 పాయింట్స్ ని మనం జాయిన్ చేస్తే ఐసోసెలస్ ట్రయాంగిల్ వస్తుందా రాదా అని అడుగుతున్నారు. సో మనం ఇంతకు ముందు ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటో నేర్చుకొని ఉంటాం. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి? 2 సైడ్స్ ఈక్వల్గా ఉండేటటువంటి ట్రయాంగిల్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటారు. ఇన్ ఏ ట్రయాంగిల్ 2 సైడ్స్ ఆర్ ఈక్వల్, దెన్ ఇట్ ఈస్ ఐసోసెలస్. సో ఫస్ట్ ఇప్పుడు 2 సైడ్స్ ఈక్వల్ అవుతాయో లేదో ఒకసారి చూస్తాం. సైడ్స్ అంటే కూడా ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇక్కడ చూస్తున్నాం చూడండి. లెట్ ఏ 5, -2, బి 6, 4, సి 7, -2. సో మనం ఫస్ట్ ఏబీ కనుక్కుంటున్నాం. ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములా యూజ్ చేసి ఫస్ట్ ఏబీ కనుక్కుంటున్నాం. చూడండి ఇక్కడ మధ్యలో మైనస్ ఉన్నట్టు అజ్యూమ్ చేసుకుంటే 6 - 5 1 స్క్వేర్, 4 మైనస్ ప్లస్ 4 + 2 6 స్క్వేర్. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 36 + 1 √37 వస్తుంది. సో నేను ఇప్పుడు బీసీ కనుక్కుంటున్నాను. చూడండి 7 - 6 సో 1 స్క్వేర్. మధ్యలో మైనస్ అనుకుంటే మీకు ఎలాగైనా చూడొచ్చు అని చెప్పాను ఇంతకు ముందే. సో 4 మైనస్ ప్లస్ సో 6 స్క్వేర్. సో దిస్ ఈస్ ఆల్సో 37. సో థర్డ్ సైడ్ ఇక్కడ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే 2 సైడ్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అని క్లియర్ గా చెప్పేయచ్చు. ఎందుకంటే థర్డ్ సైడ్ ఈక్వల్ అయితే కూడా ఈక్యులేటెడ్ ట్రయాంగిల్ అంటాం. ఈక్యులేటెడ్ ట్రయాంగిల్ ఈస్ ఆల్సో ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి 2 సైడ్స్ చాలు. సో ఏబి ఈక్వల్ టు బీసీ. దేర్ ఫోర్ గివన్ పాయింట్స్ ఆర్ vertices of isosceles triangle అని రాసేస్తే సరిపోతుంది. ఐసోసెలస్ ట్రయాంగిల్ అని రాసేస్తే సరిపోతుంది. దీని తర్వాత మరొక ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ ప్రాబ్లం, షో దట్ a 0 b -a 0 c 0 a √3 ఇలా 3 వర్టిసెస్ ఇచ్చారు. ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ కాదు, ఇప్పుడు ఈక్యులేటెడ్ ట్రయాంగిలా కాదని అడుగుతున్నారు. మనకు తెలిసి ఈక్యులేటెడ్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయని. సో ఇప్పుడు మనకు ఏబి బీసీ ఏసీ 3 కూడా ఈక్వల్గా రావాలి, వస్తే అది ఈక్యులేటెడ్ ట్రయాంగిల్. కానీ ఇక్కడ ఇంతకుముందు అంటే వెరిఫై చేయమన్నారు, ఈ ప్రాబ్లంలో అలా కాదు, షో దట్ అంటున్నారు. అంటే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఇవి ఈక్యులేటెడ్ ట్రయాంగిల్. సో మనకు రావాల్సిన ఆన్సర్స్ కూడా ఇక్కడ ఈక్వల్గా రావాలి అని మనం ముందే తెలుసుకోగలిగితే ప్రాబ్లం చాలా ఈజీ. సో a 0 b -a 0 c 0, a √3. సో ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఫస్ట్ నేను ఇప్పుడు ఏబీ కనుక్కుంటాను. చూడండి ఇక్కడ నేను మైనస్ అనుకున్నాను, ఇక్కడ మైనస్ ఏ మైనస్ ఏ ప్లస్ ఏ, హౌ మెనీ ఏస్? 2a హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 0 స్క్వేర్. సో అవసరం లేదు, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకు ఆన్సర్ 2a వచ్చేస్తుంది. సో బీసీ చూడండి, బీసీ చూస్తున్నాను మధ్యలో మైనస్ 0 మైనస్ ప్లస్ 0 ప్లస్ ఏ స్క్వేర్. చూడండి a √3 -0, సో a √3 స్క్వేర్. సో మనకి ఫస్ట్ ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇది ఏ స్క్వేర్ ఇంటూ √3 స్క్వేర్ కాబట్టి స్క్వేర్ √2 క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది. సో 3a స్క్వేర్ 1a స్క్వేర్, హౌ మెనీ ఏ స్క్వేర్స్? 4a స్క్వేర్. 4a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ a స్క్వేర్ కాబట్టి 2a హోల్ స్క్వేర్, స్క్వేర్ √2 క్యాన్సిల్. సో 2a. సో అగైన్ ఏసీ a - 0 ఏసీ a - 0 a స్క్వేర్. సో a √3 - 0, a √3 - 0, a √3 - 0, 0ని సబ్ట్రాక్ట్ చేసినా ఒకటే. సో సేమ్ వచ్చింది కాబట్టి 2a. సో ఫైనల్గా ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ. దేర్ఫోర్ ఏబిసి ఈస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని రాస్తే ఈ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇలా 4 పాయింట్స్ ఇచ్చి అవి పారలెలోగ్రామ్ వర్టిసెస్, రెక్టాంగిల్ వర్టిసెస్, లేకపోతే రాంబస్ వర్టిసెస్, స్క్వేర్కి వర్టిసెస్ అని అడుగుతారు.
అయితే ఇక్కడ మనకు బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ లాంటివే కాకుండా కొంచెం అప్లికేషన్ టైప్ కూడా రావడానికి అవకాశం ఉంది, అంటే కొంచెం చేంజ్ కూడా చేసి ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ నేర్చుకుని ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబ్లమే కాదు, ఈ ప్రాబ్లం చెప్పేటప్పుడు ప్రతి విషయాన్ని మీరు జాగ్రత్తగా కనుక వింటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఇచ్చినా చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఈ ప్రాబ్లం చేయడానికంటే ముందుగా మన క్వాడ్రిలేటరల్స్లో టైప్స్ చూద్దాం. క్వాడ్రిలేటరల్ టైప్స్. సో క్వాడ్రిలేటరల్ ట్రెపీజియం అవ్వాలంటే వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటే అది ట్రెపీజియం అయిపోతుంది. సో ఇక్కడ వరకు కూడా మీకు ఈ చాప్టర్లో ప్రాబ్లమ్స్ అడగకపోవచ్చు. నెక్స్ట్ ఇది ట్రెపీజియం. ట్రెపీజియం ప్యారలలోగ్రామ్గా కన్వర్ట్ అవ్వాలంటే బోత్ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. సో ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఇది ప్యారలలోగ్రామ్. సో ప్యారలలోగ్రామ్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని కనుక చూపిస్తే అది ప్యారలలోగ్రామ్. సో ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేయమన్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేసేస్తే సరిపోతుంది. మిమ్మల్ని క్వాడ్రిలేటరల్ అని ప్రూవ్ చేయమని చెప్పరు, ఎందుకంటే 4 పాయింట్స్ ఇస్తే మనకు ఖచ్చితంగా అవి కొలీనియర్ కాకపోతే క్వాడ్రిలేటరల్ ఫామ్ అవుతుంది. క్వాడ్రిలేటరల్ గురించి టెస్ట్ చేయమని చెప్పరు. ట్రెపీజియం కూడా ఇలా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవ్వడం ఇలాంటి నేచర్ అయితే ఉండదు, కాబట్టి ట్రెపీజియం మీద కూడా మీకు క్వశ్చన్స్ అడగకపోవచ్చు. సో ప్యారలలోగ్రామ్ మీద ఖచ్చితంగా అడగచ్చు. ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో కాబట్టి 4 పాయింట్స్ ఇచ్చినప్పుడు ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేయమంటే ఏబి సిడి ఈక్వల్, బీసీ డిఏ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని చూపించేస్తే సరిపోతుంది. సో ప్యారలలోగ్రామ్ కాకుండా ఇంకేమేమి అడగచ్చు. నెక్స్ట్ మనం రెక్టాంగిల్ అని చూపమంటే, రెక్టాంగిల్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, డయాగోనల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏసీ ఎంత ఉంటుందో బీడీ కూడా అంతే ఉండాలి. సో ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. రెక్టాంగిల్ అంటే ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్ అని రాస్తే సరిపోదు. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గాను ఉండాలి, డయాగోనల్స్ ఈక్వల్గా ఉండాలి. సో కాబట్టి ఇక్కడ 4 కాదు 6 కనుక్కోవాల్సి వస్తుంది. సో ఏబి బీసీ సిడి డిఏ కనుక్కున్నప్పుడు ఒకటి వదిలి ఒకటి అనమాట. ఏబిసిడి ఈక్వల్గా ఉంటాయి, బీసీడిఏ ఈక్వల్గా ఉంటాయి. అదే అయిపోయిన తర్వాత డయాగోనల్స్ కనుక్కోవాలి, ఏసీ కనుక్కోవాలి, బీడీ కనుక్కోవాలి, అవి కూడా ఈక్వల్గా ఉండాలి. రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, డయాగోనల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అలా కాకుండా మీకు రాంబస్ కూడా ఇవ్వచ్చు. రాంబస్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్. సో రాంబస్ అని మిమ్మల్ని ప్రూవ్ చేయమని చెప్పినప్పుడు ఏబి బీసీ సిడి డిఏ కనుక్కుంటే చాలు, అంతే. ఆల్ సైడ్స్ ఈక్వల్ అయిపోతే అది రాంబస్, అంతే. ఇవి కాకుండా నెక్స్ట్ స్క్వేర్ కనుక ఇచ్చారనుకోండి, స్క్వేర్ అయితే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, డయాగోనల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, డయాగోనల్స్ ఈక్వల్గా ఉంటాయి స్క్వేర్కి అయితే. సో మనకు అడిషనల్ వర్క్ ఉండేది దేనికి? స్క్వేర్కి, రెక్టాంగిల్కి, ఈ రెండిటికి మాత్రమే మనం డయాగోనల్స్ కనుక్కోవాలి. అదే మనకు ప్యారలలోగ్రామ్ రాంబస్ అని అడిగారు అనుకోండి, డయాగోనల్స్ అవసరం లేదు. ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, రాంబస్లో ఆల్ సైడ్స్ ఈక్వల్. అదే రెక్టాంగిల్ అయితే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, డయాగోనల్స్ ఈక్వల్. అదే స్క్వేర్లో అయితే ఆల్ సైడ్స్ ఈక్వల్, నెక్స్ట్ డయాగోనల్స్ కూడా ఈక్వల్. సో మళ్ళీ చెప్తున్నాను, మనం ఎక్కువగా చూసేటటువంటి నేచర్లో ఉండేటటువంటి ఆబ్జెక్ట్స్ కూడా మనము రెక్టాంగిల్, స్క్వేర్ షేప్లోనే అబ్జర్వ్ చేస్తుంటాం, మనకు బాగా తెలిసినవి. ఈ రెండింటికే మనం ఇక్కడ డిస్టెన్స్ ఎన్నిటికి కనుక్కోవాలి? 6 కనుక్కోవాలి. ఏబి బీసీ సిడి డిఏ, అడిషనల్గా డయాగోనల్స్ ఏసీ బీడీ కూడా కనుక్కోవాల్సి వస్తుంది. అదే మనకు ప్యారలలోగ్రామ్ రాంబస్ కానీ అడిగారనుకోండి, ఏం కనుక్కునేస్తే సరిపోతుంది? ఆల్ సైడ్స్ కనుక్కొని ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్ అయితే ప్యారలలోగ్రామ్, ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే అది రాంబస్ అని రాసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ప్రాబ్లంకి, ఈ ప్రాబ్లంలో మనకి ఇచ్చినటువంటి 4 పాయింట్స్ ఇందులో దేన్ని ఫామ్ చేస్తాయి అనేది ఒకసారి చూస్తాం. చూడండి, సో కనుక్కుంటున్నాను. ఈ 4 పాయింట్స్ ఏమొస్తాయి చూద్దాం. సో ముందుగా మనము డిస్టెన్స్ ఫార్ములా రాద్దాం. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో లెట్ ఇట్ బి ఏ, బి, సి, డి. సో ఫస్ట్ నేను ఏబి కనుక్కుంటున్నాను. ఏబి 7 - 4 3 స్క్వేర్, 6 - 5 1 స్క్వేర్. సో 3 స్క్వేర్ 9, 1 స్క్వేర్ 1, 9 + 1 10 √10. సో నేను ఇప్పుడు బీసీ కనుక్కుంటున్నాను.
7 minus 4 3, 6 minus 3 3, 3 స్క్వేర్. సో ఇంతకుముందు కూడా మీకు ఒకసారి ఇలాంటివి చెప్పున్నాను. 3 స్క్వేర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు రూట్ 2నే వస్తుంది, 3 ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ సిడి, ఏబి అయిపోయింది. నెక్స్ట్ సిడి, ఏబిసి అయిపోయింది. నెక్స్ట్ సిడి, నెక్స్ట్ టీఏ. సిడి కనుక్కుంటున్నాం చూడండి. లేదు మీరు ఇలా కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే మీరు ఒక డయాగ్రామ్ కూడా వేసుకోండి. జస్ట్ ఇలా వేసుకోండి. అది ఏమవుతుందో ముందుగా మనకు తెలియదు కాబట్టి ఏబి, బీసీ, సిడి, డిఏ కనుక్కోవాలి. ఇప్పుడు సిడి కనుక్కుంటున్నాం. సిడి 4 minus 1 3, 3 minus 2 1, 1 స్క్వేర్. సో యాజ్ ఇట్ ఈస్గా ఇలాగ ఉంది కాబట్టి రూట్ 10. సిడి, డిఏ, డిఏ చూడండి 1 4 కాబట్టి 4 minus 1 3, 2 లేదనుకోండి. 4 minus 1 5 minus 2 3, 3 స్క్వేర్. సో యాజ్ ఇట్ ఈస్గా ఇలాగ వచ్చింది. ప్రస్తుతానికి ఇప్పటి వరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయ్యాయి. ఎలా ఈక్వల్ అయ్యాయి? ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయ్యాయి. ప్రస్తుతానికి ఇప్పుడు ఏమనుకోవచ్చు? దీన్ని ప్యారలగ్రామ్ అనుకోవచ్చు. కాకపోతే ఇది పర్టికులర్గా పలానా ప్రాబ్లం అని వాళ్ళు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇప్పటికి ప్యారలగ్రాము. డయాగోనల్స్ చెక్ చేస్తాము. డయాగోనల్స్ కూడా కానీ ఈక్వల్ అయితే అది ఏమవుతుంది? రెక్టాంగిల్ అవుతుంది. చూద్దాం, డయాగోనల్స్ చెక్ చేద్దాం. ఏసీ చెక్ చేద్దాం. ఏసీ 4 minus 4, 4 minus 4 0, 0 స్క్వేర్. 5 minus 3 2, 2 స్క్వేర్. సో 0 స్క్వేర్ అవసరం లేదు. 2 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకు 2 వచ్చేస్తుంది. బీడీ చూస్తున్నాం. 7 minus 1 6, 6 minus 2 4, 4 స్క్వేర్. మీరు ఎవరైనా ఇలా కన్ఫ్యూజ్ అవుతుంటే పక్కన కూడా రాసుకోండి. బీడీ అంటే ఇదో ఇలా కూడా రాసుకోండి. 7 6 1 2 రాసుకొని ఇంతకుముందు మీకు నేర్పించినట్లే ఇలా కూడా చేయొచ్చు. సో ఇప్పుడు 6 స్క్వేర్ వచ్చింది. సో 36 + 16 52 వచ్చింది. సో 2 52 ఈక్వల్ కాదు. సో ఇప్పటివరకు మనకి ఏమైంది తెలిసింది? ఇక్కడ ఏబి ఈక్వల్ టు సిడి అని తెలిసింది, బీసీ ఈక్వల్ టు డిఏ అని తెలిసింది. సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని తెలిసింది. సో కాబట్టి డయాగోనల్స్ నాట్ ఈక్వల్ అని తెలిసింది. సో దేర్ఫోర్ ఏబిసిడి ఈజ్ అ ప్యారలగ్రామ్ అని రాసేస్తే సరిపోతుంది. లేదు సింపుల్గా ప్యారలగ్రామ్ అని రాస్తే సరిపోతుంది. లేదు వాళ్ళు ఏబిసిడి ఇవ్వలే కదా, మనం కదా ఏబిసిడి అని చెప్పి తీసుకున్నాము, మనం అజ్యూమ్ చేసుకున్నాము ఆ పాయింట్స్కి నేమ్స్. సో కాబట్టి గివన్ 4 వర్టిసెస్ ఫామ్ ప్యారలగ్రామ్ అని రాస్తే సరిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఏవి ఇచ్చినా ఫస్ట్ ఈ 4 కనుక్కోవడం, అది ప్యారలగ్రామ్ అవుతుందా రాంబస్ అవుతుందా తెలిసిపోతుంది. ఈ 4 కనుక్కున్న తర్వాత 4 ఈక్వల్ అయితే రాంబస్, ఓన్లీ 2 ఈక్వల్ అయ్యి ఆపోజిట్ సైడ్స్ మాత్రం ఈక్వల్ అయ్యి అంటే ప్యారలగ్రాము. సో డయాగోనల్స్ కూడా కానీ ఈక్వల్ అయితే ప్యారలగ్రాము రెక్టాంగిల్గా చేంజ్ అవుతుంది, రాంబస్ స్క్వేర్గా చేంజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఇచ్చినా మీరు చాలా చాలా సులభంగా సాల్వ్ చేయగలరు.